ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 23వ కీర్తన 4వ వచనం. 23వ కీర్తన 4వ వచనం వాక్యం ఇలా ఉంది: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా ఉంటాయి, కానీ కొన్ని రోజులు మాత్రం చీకటిగా, భారంగా, అర్థం కాకుండా భయంతో నిండి ఉంటాయి. మనం అనుకుంటాం, దేవుడా నేను ఎక్కడికి వచ్చాను, ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు అని. ఈరోజు దేవుని వాగ్దానం చెప్తుంది, చీకటి వస్తుంది, లోయలు వస్తాయి, కానీ నువ్వు ఒంటరివి కాదు అని. ఈ వాక్యంలో 4 ముఖ్యమైన సత్యాలున్నాయి. మొదటిగా, గాఢాంధకారపు లోయ అంటే ఏమిటి అంటే, ఇది నిజమైన లోయ గురించి కాదు, ఇది జీవిత పరిస్థితుల గురించి. గాఢాంధకారం అంటే ఆరోగ్య సమస్యలు, అప్పులు, కుటుంబ కలహాలు, మోసాలు, ఉద్యోగ సమస్యలు లేదా మనుషుల డిప్రెషన్. కొన్నిసార్లు మనం ఇలా ఫీల్ అవుతుంటాం, మార్గం కనిపించదు, వెలుగు లేదు, సహాయం లేదు. అదే గాఢాంధకారపు లోయ. రెండోదిగా, నేను సంచరించను అని ఉంది. ఒకటి గమనించండి, దేవుడు ఇలా అనలేదు, నువ్వు లోయలో పడ్డావు అని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు లోయలో నడుస్తున్నావు అని. సమస్యల మధ్యలో ఆగిపోరు, చీకటిలో నిలిచిపోరు, మీరు దాటిపోతున్నారు అని. లోయ స్థిర నివాసం కాదు, అది దాటిపోయే ప్రదేశం. మూడోదిగా, ఏ అపాయంకు భయపడను అని ఉంది. ఇది మన బలం వల్ల కాదు, మన తెలివి వల్ల కాదు, మన సంబంధాల వల్ల కాదు. అది ఎందుకంటే ఇక్కడ చివరి మాటలు ఉంది కదా, నీవు నాకు తోడయ్యందు అని. ఇది రహస్యం. చీకటి భయంకరం కాదు, ఒంటరితనం భయంకరం. దేవుడు చెప్తున్నాడు, సమస్యలు ఉన్నప్పుడు, కన్నీళ్లు వస్తున్నప్పుడు, ఎవరు అర్థం చేసుకున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను అని. దీనికి ఒక గొప్ప ఉదాహరణ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. ఈ సంఘటన దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహం నిర్మించాడు. అందరూ దానికి నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ 3 యువకులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం ఇలా అన్నారు, మేము మా దేవునికి నమస్కరిస్తాము అని. అందుకు రాజు కోపంతో మండిపోయాడు. రాజు అగ్నిని సాధారణంగా కాకుండా 7 రెట్లు ఎక్కువ వేడిగా చేయమన్నాడు. అది శిక్ష కాదు, మరణ తీర్పు. పరీక్ష కాదు, అంతం అనిపించే స్థితి. వారిని కట్టేసి అగ్నిలో వేశారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఊపిరాడదు, శరీరం కాలిపోతుంటుంది, బయటపడే మార్గం లేదు. మనుషుల కంటికి అది చివరి స్థానం. కొంతసేపటి తర్వాత రాజు ఆశ్చర్యంతో లేచాడు. అతను అన్నాడు, 3 కదా కట్టేసి అగ్నిలో వేశాము, కానీ 4 కనిపిస్తున్నారేంటి అని. వారు కట్టుబడి లేరు, నడుస్తున్నారు. 4వ వాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని. ఇక్కడ ఆత్మీయ సత్యాలున్నాయి. మొదటిగా, దేవుడు అగ్నిని ఆపలేదు. దేవుడు ఇలా చేయొచ్చు కదా, అగ్నిని ఆర్పొచ్చు, లేదా వారిని అగ్నిగుండంలో పడకుండా కాపాడొచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు సమస్యను తొలగించడు, తన సన్నిధిని మనకు చూపిస్తాడు. రెండోదిగా, అగ్నిలో వారు ఒంటరిగా లేరు. వారిని వేసింది మనుషులు, కానీ అగ్నిలో దేవుణ్ణి కలిశారు. అక్కడ కట్టేసిన బంధకాలు కాలిపోయాయి, కానీ వారు కాలిపోలేదు. సమస్య వాళ్ళను నాశనం చేయలేదు, సమస్య వాళ్ళ విశ్వాసాన్ని మరింత పెంచింది. మూడోదిగా, వారు అగ్నిలో నడుస్తున్నారు. ఒక్కటి గమనించండి, ఇక్కడ వారు పడిపోలేదు, కేకలు వేయలేదు, అలాగే చనిపోను లేదు. అగ్నిలో నడుస్తున్నారు అంటే పరీక్షలో దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు శాంతి ఉంటుంది. నాలుగోదిగా, బయటకు వచ్చినప్పుడు బైబిల్ ఏం రాస్తుందంటే, వారి శరీరాలకు ఏమీ కాలలేదు, వారి జుట్టు కాలలేదు, వారి బట్టలు కాలలేదు, పొగ వాసన కూడా లేదు అని. దీన్ని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలంటే, ఇది కేవలం ఒక పాత కథ కాదు, ఇది మన జీవితానికి దేవుడిచ్చిన మెసేజ్. మీరు కూడా ఒక లోయలో ఉండొచ్చు. మొదటిగా, హాస్పిటల్ అనే లోయలో ఉండొచ్చు. డాక్టర్లు భయపెడతారు, రిపోర్ట్లు భయపెడతాయి, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నీతోనే ఉన్నాను అని. రెండోదిగా, అప్పులు అనే లోయ. ఫోన్లు వస్తుంటాయి, ఒత్తిడి పెరుగుతుంటుంది, మీకు అనిపిస్తుంది అంతా అయిపోయింది అని, కానీ దేవుడు అంటున్నాడు, ఇది నీ అంతం కాదు అని. మూడోదిగా, కన్నీళ్లు అనే లోయ. ఎవరు అర్థం చేసుకోరు, మనసు విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీళ్లను నేను చూస్తున్నాను అని. నాలుగోదిగా, మోసపోయిన లోయ. నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు, మనసు నొప్పితో మండుతుంది, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను వదలను అని. ఐదోదిగా, ఒంటరితనం అనే లోయ. ఎవరూ లేరు అనిపిస్తుంది, కానీ అగ్నిగుండంలో 4వ వాడిలా యేసయ్య నీతోనే ఉన్నాడు. ఇక్కడ ప్రాధాన్య సత్యం ఏంటి అంటే, అగ్ని ఉండొచ్చు, లోయ ఉండొచ్చు, చీకటి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి ఉంటే నువ్వు నశించిపోవు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది నీ అంతం కాదు, ఇది నీకు ఒక మార్గం మాత్రమే, నువ్వు దాటిపోతావు, నేను నిన్ను నడిపిస్తాను అని. అగ్ని నిన్ను కాల్చడానికి రాలేదు, నీ విశ్వాసాన్ని బంగారంలా శుద్ధి చేయడానికి వచ్చింది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నట్టే, మొదటిగా, భయపడకూడదు. భయం వస్తుంది, కానీ మన హృదయం దేవుని మీద ఉండాలి. రెండోదిగా, ఒంటరిగా అనుకోకూడదు. ప్రపంచం వదిలేసిన దేవుడు వదలడు. మూడోదిగా, ముందుకు నడవాలి. లోయలో టెంట్ వేసుకొని అక్కడే కూర్చోవద్దు, ప్రార్థనతో, విశ్వాసంతో ముందుకు నడవాలి. నాలుగోదిగా, దేవుని సన్నిధిని కోరాలి.
లోయ ఉన్నప్పుడు మనకు అవసరమైనది పరిష్కారం కాదు, దేవుని సన్నిధి. ఒక్కటి మాత్రం గమనించండి, దేవుడు లోయను తొలగించలేదు, దేవుడు తోడుగా వచ్చాడు. లోయ మనకు దేవుని సన్నిధి యొక్క విలువను నేర్పిస్తాయి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితం నీకు అప్పగిస్తున్నాం ప్రభా. చాలా మంది గాఢంధకారపు లోయలో నడుస్తున్నారు. వ్యాధి లోయ, అప్పులు అనే లోయ, కుటుంబ బాధలు అనే లోయ, మానసిక బాధలు అనే లోయలో వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా. కానీ ఈరోజు నీవు చెప్పిన వాక్యాన్ని మా హృదయలో నిలుపుము. నీవు నాకు తోడే ఉన్నావు ప్రభువా. ఒంటరితనాన్ని తొలగించుము, భయాన్ని తొలగించుము, నీ సన్నిధి అనుపదింపజేయం ప్రభువా. లోయలో కూర్చోకుండా ముందుకు నడిపే శక్తిని మాకు ప్రసాదించుము. అంధకారంలో వెలుగుగా ఉండి బాధలో ధైర్యంగా ఉండే విశ్వాసం మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.